సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అందరూ జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉన్న వారు బైబిల్ తెరవండి, బైబిల్ లేని వాళ్ళు వినండి. ఏంటి అని వినండి, మీకు మరి చెప్పే సందేశం మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనానో నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారివేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మను అలాగూ ప్రేమించుతిని. నా ప్రేమ యందు నిలిచిండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. చాలు, దేవునికి స్తోత్రం. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిల్చుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము ఎవరైతే యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మొదలు పెడతారో వారందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి మరి అధ్యాయం ఈ 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయము దేవుడు ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఆ వ్యక్తులు ఎవరు అంటే యేసు ప్రభు శిష్యులు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తులు ఎవరండి? యేసు ప్రభు శిష్యులు. మరి మీరంతా ఎవరు? యేసు ప్రభు శిష్యులా లేకపోతే యేసు ప్రభు భక్తులా? భక్తులు అనుకుంటా. శిష్యునికి భక్తునికి తేడా ఉంది. భక్తుడేమో దేవుణ్ణి ప్రేమిస్తాడు, ఆయన మాటలు కొన్ని సందర్భాల్లో గౌరవిస్తాడు, కొన్ని పాటిస్తాడు, కొన్ని చేయడు. కానీ శిష్యుడు అది కాదు. శిష్యుడు దేవుని అనుసరించేవాడు, శిష్యుడు దేవుని మాటకు లోబడేవాడు, శిష్యుడు దేవుని చిత్తం చేసేవాడు, శిష్యుడు దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడు, శిష్యుడు దేవుని ఆలోచన ప్రకారం నడిచేవాడు. దేవుడు ఈ శిష్యుడి కొరకు ఈ మాటలు రాశాడు. మనం అందరం కూడా ఆయన భక్తులుగా ఉండుట కంటే ఆయన శిష్యులుగా ఉండటం ఆయనకి ఇష్టం. నమ్మిన వారు దేవుని కొందని చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ మిమ్మల్ని ఎవరిని అడిగితే నువ్వు దేవుని భక్తుడుగా ఉంటావా శిష్యునిగా ఉంటావంటే మీరు ఏమనాలంటే మేము దేవుని శిష్యులుగా ఉంటాము అనాలి. ఈ అధ్యాయం అంతా దరిదాపు ఎక్కువ వచనాలు దేవుడు తన శిష్యుల గురించి రాశాడు. శిష్యుడు అంటే తనను అనుసరించేవాడు, శిష్యుడు అంటే తనను ప్రేమించేవాడు, శిష్యుడు అంటే తన ఆజ్ఞలు పాటించేవాడు, శిష్యుడు అంటే తనకి విధేయుడు, శిష్యుడు అంటే మాట తప్పనివాడు అని మనం అర్థం చెప్పవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి వాక్య భాగంలో పదే ఒక మాట ఇందులో 10 సార్లు పలకబడింది. ఆ మాట ఏంటంటే
నాయందు నిలిచియుండుడి. చెప్పండి, నాయందు నిలిచియుండుడి. ఈ మాట మనం చదివిన ఈ వచనాల్లో కనీసం 10 సార్లు రాయబడింది. చూడండి, ఒక మాట పదే పదే అన్నిసార్లు రాయబడిందంటే ఆ మాట చాలా చాలా ప్రాముఖ్యమైందని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు ప్రయాణానికి వెళ్తూ ఉంటే 10 సార్లు జాగ్రత్త 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 అంటాం. లేదా ముఖ్యమైన విషయం ఉంటే అదే 10 సార్లు చెప్తాం. అంటే మనం పదే పదే ఆ విషయం గురించి మనం మరి మాట్లాడుతున్నామంటే ఆ విషయము చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. అది వాటి ఉన్నతమైన విషయం. కాబట్టి ఆ విషయం గురించి పదే పదే మనం ఎలాగ మాట్లాడతామో దేవుడు కూడా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని తన శిష్యులకు పదే 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 చెప్పాడు. ఆ రోజు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాడు, ఇప్పుడు ఆత్మరూపిగా ఆయన మనకు ఈ విషయము చెబుతున్నాడు. ఆ మాట యొక్క విషయం ఏంటంటే, నాయందు నిలిచి ఉండండి, నాయందు నిలిచి ఉండండి, నాయందు నిలిచి ఉండండి, నాయందు నిలిచి ఉండండి. కనీసము 10 సార్లు ఆ మాట ఈ అధ్యాయంలో రాశాడంటే ఆ మాట ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి మీరు, ఎంత విలువైనదో ఒకసారి మీరు ఆలోచించాలని దేవుని పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. నిజంగానే ఈ మాట నిలిచి ఉండండి, నిలిచి ఉండండి, ఎక్కడ నిలిచి ఉండాలి, ఎందుకు నిలిచి ఉండాలి, ఎందుకు నిలిచి ఉండాలి, ఎవరి దగ్గర, ఇవన్నీ చాలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను చెప్పడానికి నాకున్న సమయం కొద్దిదే కాబట్టి నేను సబ్జెక్ట్ వైజ్గా నేను చెప్పలేను. కానీ 2 విషయాలు నేను చెప్తాను, మీరు సాధ్యమైనంత మటుకు అర్థం చేసుకోండి. నాకున్న సమయంలో ఎంత మటుకు చెప్పగలను అంత మటుకు నేను చెప్తాను. మరి మీ పెన్ను పేపర్ మీ దగ్గర ఉంటే చక్కగా రాసుకోండి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చదివిన తర్వాత ఆ పూర్తి సందేశము మీకు తప్పనిసరిగా అర్థమవుతుంది. ఎందుకు దేవుడు 10 సార్లు నాయందు నిలిచి ఉండండి, నాయందు నిలిచి ఉండండి ఎందుకు అన్నాడో అది మనకు అర్థం కావాలంటే మనం కూడా కనీసం దీన్ని చాలాసార్లు ధ్యానం చేయవలసిన అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకని ఇక్కడ నాయందు నిలిచి ఉండండి, నాయందు నిలిచి ఉండండి అనే మాట 10 సార్లు అర్థమే కాకుండా దేవుడు చివరకు మరి 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మళ్ళీ చదువుతున్నా, తాను నిలుస్తున్నానని అనుకున్నవాడు తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అది పాయింట్. తాను నిలుచుతున్నానని అనుకున్నవాడు పడిపోకుండా ఏం చేయాలట? జాగ్రత్త పడాలట. అంటే ప్రియమైన నిలబడ్డారా, నిలబడ్డప్పుడు మనం ఏ పనైనా చేస్తాం, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం, లేకపోతే ఎక్కడికైనా పరిగెత్తగలం. అయితే పడిపోయినవాడు లేదా కింద పడినవాడు, వాడు ఏ విధంగా పడిపోయిన వాడు ఏ విధమైన పని చేయలేడు. అందుకనే ప్రియమైన నిలబడ్డారా, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? పడిపోయిన స్థితిలో ఉన్నామా, నిలుచున్న స్థితిలో ఉన్నామా? మరి ఆ స్థితిని ఒకసారి నువ్వు గుర్తించుకోవాలి. నువ్వు ఎందులో పడిపోయావు, ఎక్కడ నిలబడి ఉన్నావు దేవుని కోసం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ ఈరోజు మీకు 2 విషయాలు చెప్తున్నాను. ఎలా దేవునిలో నిలబడాలి అనే విషయాన్ని ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. చాలా మందికి దేవుల్లో ఎలా నిలబడాలో తెలియదు. ఎలా నిలబడితే అలా ఉంటే మనం దేవుని కోసం బలంగా ఉండలేము. ఎలా నిలబడాలో మరి బైబిల్లో వివరంగా స్పష్టంగా తేటగా వ్రాయబడింది. మనం ఎలా నిలబడాలో అలా నిలబడితే మన శరీరం ఏ సమస్యనైనా, ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి విపత్తునైనా, ఎంతటి ఇబ్బందులైనా తట్టుకొని నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఎలా పడితే అలా నిలబడితే మన కొన్నిసార్లు వచ్చే శోధనలకు, ఆటంకాలకు, ఇబ్బందులకు మనం పడిపోతామనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకనే ఈ మాట అన్నాడు 10:12లో, తాను నిలుచుచున్నానని అనుకునే వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలట. చాలా మంది అనుకుంటారు తమ తెలివి మీద, జ్ఞానం మీద, వివేకం మీద, బుద్ధి మీద ఆధారపడి నాకేం కాదులే, నేనేం పడిపోలే అనుకుంటారు. కానీ ఎంతటి
గనుడైనా, గొప్పవాడైనా, జ్ఞానవంతుడైనా, భక్తుడైనా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర పడిపోతాడు, బలహీనుడవుతాడు. పౌలే అంటాడు 1 కొరింథీ 9:27 1 కొరింథీ 9:27 ఒకసారి చదవండి. అక్కడ ఏం రాయబడింది? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. చూసారా ఎంత పౌలు మహాశయుడు, ఎంత పెద్ద భక్తుడండి. ఆయన యేసు ప్రభు కంటే ఎక్కువగా సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన అంతటి వ్యక్తి అంటున్నాడు, నేను గాలిని కొట్టినట్లు నేను పోరాడటం లేదు. ఎందుకంటే నేను ఇతరులకు సువార్తను ప్రకటించి నేనే భ్రష్టుడైపోదునేమో, నేనే పడిపోదునేమో. అందుకని నేను పడిపోకుండా నేను గట్టిగా ఉండాలంటే, జాగ్రత్తగా ఉండాలంటే నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నా సాధనలోకి నేను తెచ్చుకుంటున్నానని ఆయన మాట్లాడుతున్నట్లుగా మీరు గమనించండి. ఎంతటి గనుడైనా, ఎంతటి గొప్పవాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంతటి భక్తుడైనా ఏదో ఒక దాంట్లో పడిపోయే స్థితిలోకి పడిపోతాడు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏంటంటే మనం పడిపోకుండా దేవుని కోసం నిలబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అవును, మరి ఎంతమంది మీ ఆత్మీయ జీవితంలో, మీ భక్తి జీవితంలో, మీ విశ్వాస జీవితంలో దేవుని కోసం నిలబడే వారిగా ఉన్నారో మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా దేవుని పేరట మీకు మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఎలా నిలబడాలి అనే మాటకు ఇక్కడ ఒక 5 విషయాలను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఎలా నిలబడాలంటే బైబిల్ చెప్తుంది. మరి ఎఫెసీ పత్రిక 3:18 ప్రకారం చదవద్దు, మీరు రాసుకోండి. ఎఫెసీ పత్రిక 3:18 ప్రకారం, యోహాను సువార్త 14:23 ప్రకారం ఆయన ప్రేమ అనే నేలలో మొక్కలాగా మనం పాతుకొని నిలబడాలట. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు నిలబడండి అనే మాట అంటున్నాడు కదా. మనం ఎలా నిలబడాలి దేవుళ్ళు అంటే ఆయన ప్రేమ అనే నేలలో మొక్కలాగా పాతుకొని మనము నిలబడాలట. దేవునికి స్తోత్రం. ఒక మొక్క భూమి మీద ఎంత లోతుకి పోతే ఆ మొక్క అంత బలంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఒక విశ్వాస అనేవాడు, ఒక భక్తుడు అనేవాడు దేవుని ఎంతగా అర్థం చేసుకుంటే, దేవుని ఎంతగా ప్రేమిస్తే, దేవుని ఎంతగా గౌరవిస్తే, దేవుని ఎంతగా ఆరాధిస్తే, దేవుని ఎంతగా గణపరిస్తే, దేవుని విషయాలు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆ వ్యక్తి మొక్క ఏ విధంగా అయితే భూమిలో ఏ విధంగా అయితే పాతుకొని పోతుందో, అలా పాతుకొని పోయిన మొక్క ఏ విధంగా అయితే గట్టిగా వరద వచ్చినా, వర్షం వచ్చినా, లేకపోతే గాలి వచ్చినా కింద పడిపోకుండా బలంగా ఉంటుందో, అలాగే మరి ఒక వ్యక్తి కూడా ఇలా దేవుని యొక్క ప్రేమ అనే నేలలో ఒక మొక్కలాగా నిలబడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈ దినాలలో చాలా మంది అలా నిలబడలేకపోతున్నారు. కొన్ని మొక్కలు వరద వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఉట్టినే పడిపోతాయి. కారణం ఏంటంటే వాటి ఏర్లు భూమిలో పాతుకొని వెళ్ళలేదు, లేదా లోతుకు వెళ్ళలేదు. లోతుకు వెళ్ళనందున వాళ్ళకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెడతారు, దేవుణ్ణి మర్చిపోతారు, లేదా దేవుల్లో నిలబడలేరు. వారు బలహీనులై పడిపోతారనే విషయాన్ని దేవునికి వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే దేవుని విషయాలు ఎవరు కూడా ఆశామసిగా తీసుకోకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు. ఈరోజు ఈ మైక్లో నా స్వరం మీకు వినపడుతుందంటే మీకోసం దేవుడు మాట్లాడుతున్నాడు. మీ క్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెన కోసం, ఈ మరకుడి ప్రాంతంలో దేవుని కోసం మీరు ఒక బలమైన మొక్కలాగా నిలబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రియమైన దేవులారా, ఆ మొక్క బలంగా నిలబడాలంటే బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమ అనే నేలలో ఒక మొక్కలాగా నిలబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎలా పడితే అలా నిలబడితే మనము స్టాండర్డ్గా ఉండలేము. నిలబడటానికి ఒక
సందర్భం ఉంటుంది. మరి నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగేది. శాంతయ్య గారికి కూడా తెలుసు. ఇల్లందు ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అసలు వాస్తవానికి ఆయనకి స్వస్థ వరం లేదులే కానీ ఆయన ఏం చేశాడంటే తనలో బలం ఉందని, తనలో శక్తి ఉందని నిరూపించుకోవడానికి ఆయన ఒక కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఏంటి అంటే ఆ ప్లాను అందరికీ ప్రార్థన చేస్తూ ఈ తల మీద చేపెట్టి ఏసునామని దయ వెళ్ళిపోని వెనక నెట్టేది. వీళ్ళు సరిగ్గా మోకరించిన వాళ్ళు బలం లేక కింద పడేది. మేము అనుకునేది, అరే ఇంతమందికి దయ్యాలు పట్టినా, అవునా మీకు గుర్తుందా? అరే ఇంతమందికి దయ్యాలు పట్టినా, హాస్టల్ పడిపోతాను, అమ్మగారు పడిపోతాను, అందరు పడిపోయి చూసి ఒకవేళ నాలో దయ్యం ఉందేమో అని చాలా మంది ఆయన దగ్గరికి ప్రార్థన పోతే ఆయన కూడా నానాటి సొక్కలను చూస్తే ఇంకా గట్టి నెట్టేది. దాని మెను మార్కు నేను చూసిన, అబ్బా ఇది నెట్టుడు సెక్షన్ ఇది, అసలు మాలో దయ్యం ఉందా? అప్పుడు ఏం చేసినామంటే ఆయన మోకరించినప్పుడు ఇలా మోకరించినాం. ఈ భయంలో మోకరించి నెడితిగా పడతావా? పడలేము. ఎంతసేపు నెట్టి వేస్తున్నామని దయ్యం అయిన మాలో ఉంటే దయ్యం ఎంత నెట్ట మేము వల్ల బాగా చూసిండు. అరే బాబు నీలాంటి పాస్టర్లు ఈ భూమి మీద ఉంటే అసలు దేవుని సువార్తే ఉండదు. అయితే మేము పడకపోవడం కారణం ఏంటంటే ఇలా మోకరించడం, ఇలా మోకరిస్తే ఇలా పడిపోయేవాళ్ళం. ఆ బలం కాదు కదా. అయితే ఎలా మోకరించామంటే ఇలా మోకరించిన ఒక్కలు వెనక్కి ఒక్కలు ఎంత నెట్టిన ఆయన అట్నెడుతూ ఇటు నెట్టేది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, అంటే ఇక్కడ సరిగ్గా నిలబడకపోతే నిలబడిన మరి ఆ వ్యక్తి నిలబడుతున్నాను అనుకున్నాడు, నేను దేవుల్లో ఉన్నాను, ప్రార్థనకు వస్తున్నాను, అన్ని చేస్తున్నాను, దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటాడు. కానీ నీలో బలం లేనందున, నీలో శక్తి లేనందున, అవతల వాళ్ళ బలం ఎక్కువైనందున నువ్వు కింద పడక తప్పదు, పడిపోక తప్పదు. అందుకనే తాను నిలుస్తున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలట. ప్రియమైన దేవుని బిడ్డారా, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం. అందుకనే దేవుల్లో ఒకరు చూసి నీ భక్తి కట్టుకోకూడదు, దేవుని వాక్యం చూసి నీ భక్తి కట్టుకోవాలి, దైవ ఆలోచనతో నీ భక్తి కట్టుకోవాలి, దేవుని ఉద్దేశాలతో నీ భక్తి కట్టుకోవాలి, దేవుని చిత్త ప్రకారం నీ భక్తి కట్టుకోవాలి. ఎవరినో చూసి నువ్వేదో చేయకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు, దేవుని ప్రేమ అనే నేలలో మొక్కలాగా ఎదగాలి. ఆ మొక్క ఎటువంటిదట? వేరు పారిన మొక్క, వేరు లోతుకు వెళ్ళిన మొక్క. వేరు లోతుకు వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క క్రియలను బాగా బాగా అర్థం చేసుకొని ఎదిగేవాడు. అందుకని మీకు చాలా సందర్భాలు చెప్తా ఉంటాం, వాక్యం వినండి, సరిగ్గా వినండి, నిద్రపోకండి, సెల్ ఫోన్ చూడబోకండి, అనాలోచనగా ఉండకండి, మీ చెప్పే విషయాలను కొంతైనా అర్థం చేసుకోండి అని చాలా సందర్భాల్లో మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటాం. మరి ఎన్నో కార్యక్రమాలు దైవజనులు చేస్తూ ఉంటారు మీ మేలు కోసం. కానీ చాలా సందర్భాల్లో వినే దగ్గరకు వచ్చేసరికి పాటలు బాగానే పాడతారు, మరి డాన్సులు ఉంటాయి, అన్ని బాగా చేస్తారు. కానీ వినే దగ్గరకు వచ్చేసరికి మనసులకు నిద్ర ముంచుకొస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు గమనించాలి, ఆలోచించాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను.